హాయ్ గైస్, చూసారా నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు, కానీ మా మమ్మీ మా డాడీ వెనకనే వెళ్తున్నా. డాడీ అలా కాదు, నడిపే జరుగు, నేను నడుపుతా. చూడు ఇలా ఇలా ఇలా. బీ అరే ఆగు డాడీ, నేను నడిపినాను లేదో. మెకానిక్ మాత్రం వచ్చేసిండు. ఎందుకంటే నేను నడిపిన స్పీడ్కి దెబ్బకి పాడైపోయింది కారు. అటువంటి మనతోనే, అందుకే పెద్దోళ్ళు చెప్పినప్పుడు వినాలి. కానీ మనకు కొంచెం సోపులు ఎక్కువ. ఏం చేస్తాం, కానీ తీరా చూస్తే హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఏంటో ఇక్కడ అంతా తేడా తేడాగా ఉంది. అందరు టెన్షన్తో తిరుగుతున్నారు. ఈ బ్రో ఏంటి బ్రో అని అంటే ఏం మాట్లాడకుండా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. ఇంకొకటి మధ్యలో మా మమ్మీ ఒకటి, అరే అక్కడ మా అమ్మ ఉంది తిను అంటుంది. అక్కడ చూస్తే ఆ భయ్య ఒకటే టెన్షన్ పడుకుంటూ తిరుగుతున్నాడు. మా భయం నాకు, నన్ను ఏడ పిల్లకి ఇంజక్షన్ ఇస్తారో మా భయం నాకు, ఎక్కడ పోసుకా కుట్లేస్తారో అని భయం. ఏంటి బ్రో ఇంతగానం టెన్షన్తో తిరుగుతున్నావు అని అడిగినా కూడా చెప్పట్లేదు. మా మమ్మీ ఏమో ఒకటే నవ్వుకుంటా, అక్కడ మా అమ్మ ఉంది ఎల్లు ఆడుకోపో చూద్దాం ఇప్పుడు అని అంటున్నావు. ఏంటి మరి ఇంత అన్యాయమా? మా మమ్మీ చూడు ఎట్లా ఉందో. అబ్బాయ్య మళ్ళా మళ్ళీ తిరుగుతున్నాం. నాకేమో ఒకటే భయం అవుతుంది. ఇప్పుడు నాకు కూడా చెకప్ చేస్తున్నారు. ఎందుకంటే నాకు హెల్త్ బాగలేదు, అందు గురించి చెకప్ చేసి స్కానింగ్ తీసిరు. ఏంటో ఎప్పటికి కూడా భయం. నేను టైగర్ అన్నట్టు ఎట్లా బంధించేసారు చూడండి.